హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎస్పీ లాగ్స్. ఇక్కడ మనకి స్వామివారి విగ్రహాలు అయితే చూసారా ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాయంటే చాలా కలర్సే ఉన్నాయండి. ఇందులో అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి మీకు వీడియోలో జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుందండి. ఒక్కొక్కటి కూడా మీకు అది ఎంత నీట్గా చేశారో అది మీకు తెలుస్తుంది అనేసి చూపించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చి ఇది మనకి ఎంత క్యూట్గా అనిపిస్తుందండి. మనకి సెల్ఫ్లో కబోర్డ్స్లో పెట్టుకోవడానికి సెల్ఫ్ డిజైన్గా మన ఇంటీరియర్ డిజైన్ కూడా బాగుంటుందండి. ఇక్కడ చూసారా మన సీతారాముల వారు అయ్యప్ప స్వామి విగ్రహాలు. ఇవి మనకి సైజు మీకు ప్రతి సైజులో కూడా ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఆ ఫెన్సింగ్ అది ఎంత నీట్గా ఉందో తెలియడానికి అనేసి మీకు ప్రతిదీ కూడా జూమ్ చేసి చూపించడం జరుగుతుందండి. చూసారా ఎంత చక్కగా చేయబడి అంటే విగ్రహాలు. ఇవి మనకి చిన్న చిన్న ఆర్టికల్స్ అండి. అంటే మీకు ఇందులో ప్రతి సైజు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి మన గణేశుడు అండి. మనకి గణేశుడు విగ్రహాలు వచ్చి మనం బాల్కనీలో కానీ లేదా మన పిల్లల స్టడీ అవర్లో స్టడీ రూమ్స్లో కానీ స్టడీ టేబుల్ మీద కానీ ఏ రూమ్లో అయినా కూడా మనకి పిల్లలకి మైండ్ రిలీఫ్ కోసం మన చదువుల వినాయకుడు అనేసి తెలియడం కోసం మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఎంత నీట్గా ఉన్నాయంటే ఇందులో కూడా మనకి ప్రతి సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఎంత చక్కగా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చి మనకి ఇవన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. ఇక్కడ మనకి బాల గణేశుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. నిజంగా ఒక చిన్న చిన్న స్టోన్సే ఎంత స్టోన్స్తో పొదిగి చేశారంటే చూడండి. మీకు జూమ్ చేసి కూడా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. మనకి ఇది ఇంటీరియర్ డిజైన్కి కానీ లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా మనకి చాలా క్యూట్గా ఉంటాయండి ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహాలన్నీ కూడా మనకి మెటల్ అండి. అంటే రోస్ ఐటమ్స్గా ఉంటుందండి. నాకు ఇందులో వచ్చేసి మనకి ఈ రాధాకృష్ణుల్లో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకని అంటారేమో మీరు. చూడండి ఇది మన రాధాకృష్ణులు ఒక చెట్టు కింద ఉన్నట్టు. సో అదే కాకుండా చెట్టు పైన చూడండి 2 పికాక్స్ని కూడా ఎంత బాగా డిజైన్ చేశారో చూసారా. మీకు కనిపించే ఉంటుంది వీడియోలో. నెక్స్ట్ వచ్చి మనకి హనుమాన్ విగ్రహాలు అండి ఇవన్నీ కూడాను. ఇందులో కూడా చాలా ఐటమ్స్ అంటే చాలా రకాలు ఉన్నాయండి ఇందులో అన్ని సైజులు కూడా. నాకు ఈ రాధాకృష్ణులు అంటే మాత్రం చాలా బాగా నచ్చిందండి. చూడండి మనకి వీళ్ళు ఎంత క్యూట్గా కనిపిస్తున్నారంటే మన కృష్ణుడు మురళి వాయిస్తూ ఉంటే మన రాధా గారు నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. తనను తాను మర్చిపోయినట్టు అనిపిస్తుంది ఆ మురళి గానంలో. సో మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.